ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనము. నీ సింహాసనము నిరంతరము నిలుచును. దేవుని యొక్క సింహాసనము నిరంతరము నిలిచేది కాబట్టి ఆయన చేసే కార్యాలు కూడా నిరంతరము నిలిచేవిగా ఉంటాయి. దేవుడు మనకు అనుగ్రహింపజేసిన రక్షణ నిరంతరము కూడా నిలిచేదిగా ఉన్నది. ఆ రక్షణ ద్వారా మనకు కలిగేటువంటిది నిత్య జీవము, అది నిత్యము ఉండేటువంటిదిగా ఉంటున్నది. ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటిది ఆ రాజ్యము కూడా శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండేటువంటిది రాజ్యమని పరిశుద్ధ గ్రంథము బహుస్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి నిరంతరము నిలిచేటువంటిది సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు తన బిడలైనటువంటి మనకు నిత్యము నిలిచేటువంటి సంగతులు అనుగ్రహింపజేసేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము నమ్మకముగా సేవించి ఆ నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుదుముగాక.